ఈ సంవత్సరం రెండు ప్యాన్ ఇండియా సినిమాల మధ్య ఈ దసరాకి గట్టి పోటీ జరగనుంది భయ్య. మరి ఆ రెండు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి వచ్చేసి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్, ఇంకోటి వచ్చేసి బోయపాటి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న అఖండ 2. ఈ రెండు సినిమాలు క్లాస్కి వస్తున్నాయి. ముందుగా రాజా సాబ్ గురించి డిస్కస్ చేద్దాం. మారుతి డైరెక్షన్లో హర్రర్ థ్రిల్లర్గా ఈ మూవీ రాబోతుంది. బేసిక్గా ఈ మూవీ ఏప్రిల్ 24నే రావాల్సింది, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ ఉండడంతో డిలే అవుతూ వస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేశాడు. ఎడిటింగ్ వర్క్ అవుతూ ఉంది. ఈ ఇయర్ సెప్టెంబర్న లేదా అక్టోబర్ దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందంట. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్ఎస్ తమన్ ఇస్తున్నాడు. తమన్ అసలే హర్రర్ మూవీస్కి ద బెస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. ఆల్రెడీ మనం చూసిన కాంచన మూవీలో నెక్స్ట్ లెవెల్ బీజియం ఇచ్చాడు. నిజం చెప్పాలంటే అందులో బీజియం వింటేనే భయం పుడుతుంది. ఆ రేంజ్లో ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు రాజా సాబ్కి ఏ రేంజ్లో ఇస్తాడో ఊహించుకోండి. ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ నటిస్తుంది. సో మొత్తానికైతే ప్రభాస్ బర్త్డే గిఫ్ట్గా ఈ మూవీ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. సెకండ్ వచ్చేసి బోయపాటి డైరెక్షన్లో వస్తున్న అఖండ 2. పార్ట్ 1 అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సో అందుకే అఖండ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు 70% షూటింగ్ కంప్లీట్ అయిందంట. ఇందులో బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ పీక్స్లో ఉంటుందంట. ఈ మూవీకి కూడా ఎస్ఎస్ తమనే మ్యూజిక్ ఇస్తున్నాడు. అఖండ అంతటి భారీ విజయం సాధించడానికి మెయిన్ రీజన్ తమనిచ్చిన బీజియమే. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అఖండ 2 ఇంటర్వ్యూల్ సీన్కి గూస్ బంప్స్తో పోతారని. అంటే ఏ రేంజ్లో బీజియం ఇచ్చాడో అర్థం చేసుకోండి. అసలే నందమూరి తమన్ నందమూరి బాలయ్యకి నెక్స్ట్ లెవెల్ బీజియం ఇస్తాడు, నో డౌట్ అందులో. ఈ మూవీని కూడా అక్టోబర్లో రిలీజ్ చేయాలని మూవీ టీం అనుకుంటుందంట. సో అదే కానీ నిజమైతే ఈ దసరాకి రెండు పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ చూస్తాం. కాకపోతే ప్రభాస్కి ఉన్న మార్కెట్ ముందు బాలయ్య మార్కెట్ కొంచెం తక్కువే అని చెప్పాలి. కానీ అఖండ 2కి కూడా చాలా మంచి హైప్ ఉంటుంది. మరి రాజా సాబ్, అఖండ 2 ఇందులో ఏది పోటీలో గెలుస్తుందో కామెంట్లో చెప్పండి భయ్యా.